శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అల్ప ప్రయాసతో మహత్తరమైన ఫలితాన్ని ఇచ్చే ఏదైనా ప్రక్రియ, వ్రతం కానీ ఏదైనా ఉందా అని పార్వతీదేవి అడిగింది. చూడండి, ఆ తల్లికి బిడ్డల మీద ఉన్న ప్రేమ. అల్ప ప్రయాసట అంటే తన బిడ్డలు ఎక్కువ కష్టపడకూడదు, కానీ అనల్పమైన ఫలితం రావాలి. అలాంటిది ఏది ఉంది. అప్పుడు పరమేశ్వరుడు షోడశ సోమవార వ్రతం అని ఒకటి ఇచ్చారు. మహాశక్తిమంతమైన వ్రతం. ఇప్పటికే మనం సప్త శనివార వ్రతం చెప్పుకున్నాం కదా ఛానల్లోనూ. తర్వాత ఎంతోమంది అది చేసి మేము ప్రయోజనాల్ని పొందాము అని చెప్తుంటే చాలా సంతోషం వేస్తుంది చూసి. అలాగనే షోడశ సోమవార వ్రతం కూడా చాలా శక్తివంతమైనది. ఇది ఎప్పుడు చేయొచ్చండి అంటే, ఏ సోమవారమైనా మొదలుపెట్టి అక్కడి నుంచి 16 సోమవారాల పాటు చేయాలి ఈ వ్రతం. చాతుర్మాస్యంలో కానీ చేయగలిగారనుకోండి 16 సోమవారాలు, ఇంకా అసలు విశేషమైన ఫలితం అన్నమాట. కానీ మన్నుతో తయారు చేయడం శ్రేష్టం అన్నమాట, మృణ్మయ శివలింగం. అలా చేసి 16 వారాలు ప్రతి వారం ఒక్కొక్క చిన్న శివలింగం తయారు చేసి ఆ శివలింగానికి పూజ చేయాలి మీరు. 16 వారాలు అయిపోయాక 17వ వారం ఈ శివలింగాలన్నిటిని తీసుకువెళ్ళి ఎక్కడైనా జలంలో కలిపేయాలి. అది ఈ ప్రక్రియ. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ.